Hello everyone, welcome to Seattle Gumagumalu. Thank you for all your support and encouragement అండి. లాస్ట్ టైం సర్వపిండికి చాలా బాగా రివ్యూస్ వచ్చాయి అండ్ చాలా మంది చెప్పారు చాలా బాగా ఉందని. థ్యాంక్ యూ అండి. ఇలానే సపోర్ట్ అండ్ ఎంకరేజ్ చేస్తూ ఉండండి అండ్ ప్లీజ్ రెసిపీ షేర్ చేయండి. అండ్ టుడే రెసిపీ ఈజ్ ఓన్లీ ఫర్ ప్రోటీన్ లవర్స్. ఎస్, అవునండి, ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి కుడుములు. ఈ కుడుములని ఇండియాలో మనకి వింటర్ సీజన్లో అనుములు అని దొరుకుతాయండి. ఈ అనుములతో కుడుములు చేస్తారు, కానీ ఇక్కడ అనుములు కొంచెం కష్టం కాబట్టి నేను ఎడమామే బీన్స్ యూజ్ చేసి ఈ కుడుములని తయారు చేస్తున్నానండి. కావాలంటే చిక్కుడు గింజలతో కూడా ఈ కుడుములు చేసుకోవచ్చు. యూజువల్గా మనకి ఇండియన్ స్టోర్లో చిక్కుడుకాయ కూడా దొరుకుతుంది. దాన్ని కట్ చేసి దాని గింజల్ని తీసి మరి ఈ రెసిపీ షేర్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. 1.5 కప్ ఎడమామే బీన్స్, 1 కప్ రైస్ ఫ్లార్, 1 కప్ మిల్లెట్ ఫ్లార్. నేను ఇక్కడ మిల్లెట్ ఫ్లార్ తీసుకున్నానండి. మీరు మిల్లెట్ ఫ్లార్కి బదులు రాగి పిండి, జొన్న పిండి కూడా తీసుకోవచ్చు. 1 మీడియం సైజ్ ఆనియన్, 1 కప్ కొత్తిమీర, 1 కప్ గ్రీన్ ఆనియన్స్ అండ్ 5-6 గ్రీన్ చిల్లీస్ తీసుకొని ఒక గార్లిక్ తీసుకొని పేస్ట్ చేశానండి. అండ్ సాల్ట్, పోప్ చేసుకోవడానికండి ఆవాలు, జీలకర్ర, ఆయిల్. ఇప్పుడు దీన్ని తయారు చేసే ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా రైస్ ఫ్లార్ని తీసుకొని అండ్ మిల్లెట్ ఫ్లార్ మిక్స్ చేసేసుకుందాము. దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేయడం అండి. యాక్చువల్గా ఈ గ్రీన్ బీన్స్, ఎడమామే బీన్స్ని మనం తీసుకున్నప్పుడు ఒక 2 minutes మైక్రోవేవ్ చేయాలండి. మైక్రోవేవ్ చేయకపోయినా పర్లేదు, బట్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్స్, కొత్తిమీర, గ్రీన్ ఆనియన్స్, ఒక 2 స్పూన్స్ మనం ఇందాక మిర్చి పేస్ట్ చేసుకున్నాం కదండి, అది వేసేయాలి. మీకు ఇంకొంచెం స్పైస్ కావాలి అని అనుకుంటే కొంచెం వేసుకోండి. అండ్ 2 స్పూన్స్ సాల్ట్. అంతే అండి, సింపుల్. దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వామ్ వాటర్, మనకి కొంచెం డౌ లాగా రావడానికి కొంచెం ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ డౌ చేసుకోవాలండి. ముద్దగా చేసుకోవాలి. ఇది కొంచెం స్టిక్కీగా ఉంటుంది. సో కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెమే ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి ఇలా కలిపేసేసి ఇలా ఒక ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా బాల్స్ లాగా చేసుకొని మన బర్గర్ ప్యాటీస్ ఉంటాయి కదా, అలా చేసేసుకోవాలి. అలా అయినా సరే కొంతమంది ఈ షేప్లో కూడా చేసుకుంటారండి. ఇలా పొడవుగా ఈ షేప్లో కూడా చేసుకుంటారు. ఇలా అయినా చేసుకోవచ్చు. ఇలా ప్యాటీస్ చేసుకోవాలండి. కొంచెం మందంగా కాకుండా కొంచెం థిన్గా చేసుకుంటే తొందరగా కుక్ అవుతుంది అండ్ కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది. లేదు ఈ ప్యాటీస్ అన్నీ చేసుకోవడం కొంచెం టైం కన్జ్యూమింగ్ అనిపిస్తే దీన్ని మనం లాస్ట్ టైం సర్వపిండి చేసుకున్నట్టు అలా ఒత్తుకొని కుక్ చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. మనం ఈరోజు కుడుములు చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు ఇలా చేసుకుందాం. సో ప్యాటీస్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఎలా కుక్ చేద్దామో చూద్దాము. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. కొంచెం ఆయిల్, పోప్కి సరిపడా ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఎక్కువనే ఉన్నాయి కాబట్టి నాకు ప్యాటీస్ ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాము. నాన్ స్టిక్ కాకుండా స్టీల్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చండి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల జీలకర్ర,
2 స్పూన్ల ఆవాలు. పోపు ఫ్లవర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మా ఇంట్లో పోపు ఫ్లవర్స్ ఎక్కువ, సో కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా. సో ఇప్పుడు ఈ ప్యాటీస్ని ఇలా స్ప్రెడ్ పెట్టేసుకోవాలి. ఇలా అన్నిటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా కాదు పోపు మాకు ఇష్టం ఉండదు అని అంటే దీన్ని సింప్లీగా మనం ఇడ్లీ స్టాండ్లో, ఇడ్లీ పాత్రలలో పెట్టేసి కుక్ చేసుకోవచ్చు, స్టీమ్ చేసుకోవచ్చు. ఒక 10-15 మినిట్స్ తర్వాత రెడీ అయిపోతుంది. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయాలండి స్టీమ్ కోసం. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి స్టీమ్ కోసం. దెన్ లిడ్ ఆన్. దీన్ని స్లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకుంటే బాగుంటుందండి. ఇలా రెండు కుక్ అవుతున్నాయి. కొద్దిసేపు తర్వాత మనం ఫ్లిప్ చేద్దాం. ఓకే, ఈ కుడుముల్ని అలానే తినచ్చు, కాకపోతే సైడ్కి చట్నీ పెట్టుకొని తినడము అలా అలవాటు కదా. సో మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అయితే పచ్చికారంతో తింటాము. ఆ పచ్చికారం ఎలా చేస్తారో చూపిస్తాను. సో ముందుగా ఆయిల్ పెట్టుకొని పోపు వేసుకోవాలండి. చెప్పాను కదా ఇంతకుముందు మా ఇంట్లో పోపు ఫ్లవర్స్. సో పోపు వేసుకున్న తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందాక మనం చేసుకున్నాం కదా పచ్చిమిర్చి అండ్ గార్లిక్ వేసుకొని పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేయడం. ఇలా ఆయిల్లో పచ్చికారం వేస్తే ఏంటంటే కొంచెం కుక్ అవుతుంది కాబట్టి స్పైస్ ఉండదు, అంత ఎక్కువ స్పైస్ ఉండదు, చాలా బాగుంటుంది కుడుములోకి. సో కుడుములు చూసేద్దాము ఎలా ఉడుకుతున్నాయో. వావ్, 50% ఉడికేసాయండి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటి ఇలా ఫ్లిప్ చేసుకోవాలి. ఇలా కొంచెం కుక్ అయిన తర్వాత సాల్ట్, మిక్సీ చేసేప్పుడు కూడా వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫ్లిప్ చేసుకున్నాం. వావ్, చూడండి ఎంత మంచి గోల్డెన్ కలర్ క్రిస్పీ కనిపిస్తుందో. ఇలా ఫ్లిప్ చేసుకున్నాము అన్నింటినీ. సో ఆయిల్ వద్దు, కొంచెం ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అని అనిపిస్తే స్టీమ్ చేసుకోవచ్చు. మనం హ్యాపీగా స్టీమ్ చేసినా సేమ్ టేస్ట్ ఉంటుంది. దీన్ని ఇంకొక 3 మినిట్స్ ఫ్లిప్ చేసాం కదా, ఇంకొక 3 మినిట్స్ లిడ్ తీసేసి కుక్ చేసేద్దాము. సో కుక్ అయిపోయాయండి, ఎవ్రీథింగ్ రెడీ. సో బిఫోర్ ఫ్లిప్ ఇది కుక్ అయిందా లేదా టెస్ట్ చేసుకోవడానికి మనం మామూలుగా కేక్ అలా ఎలా టెస్ట్ చేసామో అలానే ఫోర్క్ పెట్టేసి, సో కుక్ అయిపోయిందండి. సో వేడి వేడి కుడుములు రెడీ. స్పైస్ లవర్స్కి అయితే అద్భుతం అండి, చాలా బాగుంది. కానీ మీరు కూడా టేస్ట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.